హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు గురించి తెలుసుకుందాం. చూడండి, ఎప్పుడు యూస్ చేస్తాం ఇది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు మీ ఫ్రెండ్స్తో పాటు కూర్చొని ఉన్నారు. అయితే మీ అంతటా మీకే వెళ్ళాలనిపించింది ఇంటికి. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఐఎమ్ గోయింగ్ అంటారు. అంటే నేను వెళ్తున్నాను అని. ఓకేనా? అయితే మీకు మీ ఫ్రెండ్స్తో కూర్చోవాలని ఉంది, కానీ మీ మదర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. అప్పుడు మీరు వాళ్ళతో ఏమంటారు? మా మదర్ ఫోన్ చేశారు, నేను వెళ్ళాలి అంటారు. నేను వెళ్ళాలి, చూసారా? నేను వెళ్తున్నా అంటారు, నేను వెళ్ళాలి అని అంటారు. అప్పుడు ఏం చెప్తారు? మై మదర్ కాల్డ్ మీ, ఐ హ్యావ్ టు గో. చూసారా? హ్యావ్ టు అని యూస్ చేసాం. ఎందుకు యూస్ చేసాం? ఇన్ ఆర్డర్ టు షో ద కంపల్షన్. ఓకేనా? మనం కేవలం కంపల్షన్ని చూపించడానికి హ్యావ్ టుని యూస్ చేస్తాము. చూడండి, నేను రాస్తాను, ఐ హ్యావ్ టు గో. నేను వెళ్ళాలి, నేను వెళ్తున్నా కాదు. ఐఎమ్ గోయింగ్ కానీ ఐ గో కానీ అంటే నేను వెళ్తాను, నేను వెళ్తున్నాను. ఓకేనా? కానీ ఎప్పుడైనా నేను చెయ్యాలి, నేను తినాలి. సపోజ్ డాక్టర్ మిమ్మల్ని డైలీ వాక్ చేయమన్నారు. ఇప్పుడు అది ఏమైంది? అది ఒక ఆబ్లిగేషన్ అయింది. కాబట్టి నేను డైలీ వాక్ చెయ్యాలిరా అంటారు, నేను చేస్తున్నా అంటారు. చూడండి, ఐ వాక్ డైలీ. నేను డైలీ వాక్ చేస్తున్నాను అని చెప్పానా? కాదు. చెయ్యాలి అని చెప్పానా? కాదు. డైలీ వాక్ చేస్తాను అని చెప్పాను. కానీ ఎవరికైనా సరే నేను డైలీ వాక్ చేయాలిరా, డాక్టర్ నాకు చెప్పాడు కాబట్టి నేను డైలీ వాక్ చెయ్యాలిరా అని చెప్పాలంటే ఐ హ్యావ్ టు వాక్ అని చెప్పాలి. నేను వాక్ చెయ్యాలి, కంపల్షన్ కదా. ఐ హ్యావ్ టు వాక్ డైలీ. అర్థమైందా? దీని అర్థం ఏంటంటే నేను డైలీ నడుస్తాను అని. దీని అర్థం ఏంటంటే నేను డైలీ నడవాలి అని. నడుస్తాను కాదు, నడవాలి అంటే నేను చేయాల్సిన పని ఇది. ఓకేనా? ఇది ఒక ఆబ్లిగేషన్ కాబట్టి హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ యూస్ చేస్తాం. హ్యావ్ టుని ఎప్పుడు యూస్ చేస్తాం? సబ్జెక్టు ఐ కానీ వి కానీ దే కానీ ఏదైనా ప్లూరల్ సబ్జెక్ట్ అయినప్పుడు. సింగులర్ సబ్జెక్ట్ అయితే హ్యాస్ని యూస్ చేస్తాం. చూడండి, షీ హ్యాస్ టు పే ద బిల్. షీ హ్యాస్ టు పే ద బిల్. ఆమె బిల్ కట్టాలి. ఆమె బిల్ కడుతుంది కాదు, బిల్ కట్టుద్ది కాదు, కట్టాలి. అర్థమైందా? ఈ పని చెయ్యాలి అని. సో షీ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ టుని యూస్ చేసాము. అంటే సబ్జెక్టు హ్యావ్ టు ప్లస్ వెర్ ఫస్ట్ ఫామ్. చూసారా? పే అనేది వెర్ ఫస్ట్ ఫామే, వాక్ అనేది వెర్ ఫస్ట్ ఫామే. ఓకేనా? గో అనేది వెర్ ఫస్ట్ ఫామే. హ్యావ్ టు వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం వెర్ ఫస్ట్ ఫామ్ మాత్రమే యూస్ చేయాలి. దాని తర్వాత మన ఆబ్జెక్ట్ని యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇది చెయ్యాలి అంటే, అదే చెయ్యని అవసరం లేదు అని అంటే, ఏం యూస్ చేస్తాం అంటే డోంట్ యూస్ చేస్తాం. సపోజ్ నేను ఎవరన్నా రేపు కలవాలి అనుకోండి, ఆమె అతన్ని కలవాలి అనుకోండి. ఆమె అంటే సింగులర్ సబ్జెక్ట్ కదా. షీ హ్యాస్ టు మీట్ హిమ్. ఆమె అతన్ని కలవాలి. ఇది ఒక అప్లికేషన్ అయినప్పుడు, కలవాలి అన్నప్పుడు మనం హ్యాస్ టు అని యూజ్ చేసాము. అదే కలవని అవసరం లేదు అని అంటే షీకి డస్ వస్తుందా, డూ వస్తుందా? డస్ వస్తుంది. షీ డజంట్ ఆర్ డస్ నాట్. ఇక్కడ మాత్రం హ్యావ్ యూజ్ చేయాలి, హ్యాస్ యూజ్ చేయకూడదు. ఓకేనా? షీ డజంట్ హ్యావ్ టు మీట్ హిమ్. ఆమె అతన్ని కలవని అవసరం లేదు. అంటే ఒక పని చెయ్యాలి అన్నప్పుడు హ్యావ్ టు హ్యాస్ టుని యూస్ చేస్తాము. చెయ్యని అవసరం లేదు అన్నప్పుడు డోంట్ హ్యావ్ టు కానీ డజంట్ హ్యావ్ టు కానీ యూస్ చేస్తాం, సబ్జెక్ట్ని బట్టి. మీకు ఆల్రెడీ సబ్జెక్టివ్ కేసు ఏది యూస్ చేయాలో దాన్ని బట్టి ఆక్సిలరీ వెర్బ్ ఏది పెట్టాలో తెలుసు కాబట్టి నేను దాని గురించి డీటెయిల్గా చెప్పట్లేదు. సో ఇది అయితే చూడండి, ఈ హ్యావ్ టుని హ్యాస్ టుని ప్రజెంట్కి యూస్ చేయొచ్చు, ఫ్యూచర్కి యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ ఫ్లోర్ క్లీన్ చేయాలి అనుకోండి. ఎవరన్నా నాకు ఆర్డర్ చేశారు ఫ్లోర్ క్లీన్ చేయమని అంటే నేను ఈ పని చెయ్యాలి. ఐ హ్యావ్ టు క్లీన్ దిస్ ఫ్లోర్ నౌ, ఇప్పుడే. కానీ ఇది నేను రేపు క్లీన్ చేయాలంటే ఐ హ్యావ్ టు క్లీన్ దిస్ ఫ్లోర్ టుమారో. అంటే హ్యావ్ టుని ప్రజెంట్కి యూజ్ చేస్తాము, ఫ్యూచర్కి యూజ్ చేస్తాం. అలాగే ఐ డోంట్ హ్యావ్ టు, షీ డజంట్ హ్యావ్ టు, వీటిని కూడా ప్రజెంట్కి యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్కి యూజ్ చేయొచ్చు. అర్థమైందా? ఈ హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ వీటన్నిటికీ ప్యాసివ్ వాయిస్ హ్యాస్ టు బీ, హ్యావ్ టు బీ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు డూ దిస్ వర్క్. దీని అర్థం ఏంటి? వీ హ్యావ్ టు, మనం చెయ్యాలి. ఏం చేయాలి? దిస్ వర్క్ అంటే మనము ఈ పని చెయ్యాలి. అలా కాకుండా ఈ పని చేయబడాలి అని చెప్తుంటాం కదా. ఇది ఎందుకు చేయలేదు, ఇది ఈ పని చేయబడాలి కదా అని చెప్తుంటాం కదా. అప్పుడు ఎలా చెప్తాం? దిస్
వర్క్ హ్యావ్ యూజ్ చేస్తామా? ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి యూజ్ చేయము. మనము ఎప్పుడైనా సరే మన సబ్జెక్ట్ని బట్టి ఆక్సిలరీ వెర్బ్ని రాస్తాము. ఓకేనా? సో హ్యావ్ రాయకూడదు. దిస్ వర్క్ అంటే ఏంటి? సింగులర్ కదా, వర్క్ అనేది సింగులర్ కదా, వర్క్స్ అని అన్నాం కదా. దిస్ వర్క్ హ్యాస్ టు. చూడండి, యాక్చువల్గా మనము ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే వెర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉంటుంది, వెర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? దిస్ వర్క్ హ్యాస్ టు. ఇక్కడైతే డన్ రాయాలి, అది కరెక్టే కదా. కానీ టూ పక్కన మనం మ్యాక్సిమం V1 పెడతాము, కొన్ని సందర్భాల్లో మాత్రం వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ పెడతాము. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఉండాలి కదా, అందుకని మనం బీని యూజ్ చేస్తాం. దిస్ వర్క్ హ్యాస్ టు బీ డన్. ఈ పని చేయబడాలి. బై అస్ అనేది ఆప్షనల్, మనం పెట్టచ్చు పెట్టకపోవచ్చు. దిస్ వర్క్ హ్యాస్ టు బీ డన్. ఈ పని చేయబడాలి. చూసారా? హ్యాస్ టు బీ. అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు ఈట్ సంథింగ్, ఏదో ఒకటి మ్యాంగోస్ అనుకోండి, మ్యాంగోస్. నౌ నేను ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే దీని అర్థం ఏంటి? నేను మ్యాంగోస్ తినాలి, నేను బనానాస్ తినాలి. ఓకేనా? కానీ మ్యాంగోస్ తినబడాలి అంటే మ్యాంగోస్ హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. మ్యాంగోస్ అనేది ఫ్లూరల్ కదా, హ్యాజ్ యూజ్ చేస్తామా? కాదు, హ్యావ్ యూజ్ చేస్తాం. హ్యావ్ టు బీ ఈటెన్. హ్యావ్ టు బీ ఈటెన్. మ్యాంగోస్ హ్యావ్ టు బీ ఈటెన్. మామిడికాయలు తినబడాలి అని. అర్థమైందా? చూసారా? హ్యావ్ టు బీ యూజ్ చేసాము. ఇది దీనికే కాదు, మామూలుగా అయితే మనం ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ ఏదో ఒక మోడల్ ఆక్సిలరీ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వి యూజ్ వాటర్ ఈజ్ యూజ్డ్. ఈజ్ యూజ్ చేసాం, తర్వాత V3 యూజ్ చేసాం కదా. కానీ దీంట్లో మాత్రం అలా ఉండదు. హ్యావ్ టు తర్వాత బీ ఫామ్ పెడతాం. చూడండి, అర్థమైందా? బీ అని పెడతాం. దీంట్లోనే కాదు, హ్యావ్ టులోనే కాదు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టునే కాకుండా యూజ్ టు కూడా అంతే. యూజ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు ప్లే క్రికెట్ అనుకోండి, అంటే గతంలో నేను క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ యూజ్ టు బీ ప్లేడ్, దానికి కూడా యూజ్ టు బీనే యూజ్ చేస్తాం. యూజ్ టు బీ. ఇదే కాకుండా ఇంకా ఏం యూజ్ చేస్తాం ఇలాగా ప్యాసివ్ వాయిస్లో? యామ్ సపోజ్డ్, ఆర్ సపోజ్డ్ ఉంటుంది కదా, దానికి కూడా మనం ఇదే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ సపోజ్ టు, ఐ యామ్ సపోజ్ టు టు డూ దిస్ వర్క్. దీని ప్యాసివ్ టు కూడా అంతే. దిస్ వర్క్ ఈజ్ సపోజ్ టు బీ డన్. ఈజ్ సపోజ్డ్ టు బీ, దాన్ని కూడా సపోజ్ టునే యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, అయితే హ్యావ్ టు, హ్యాస్ టు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాడ్ టు గురించి తెలుసుకుందాం. హ్యాడ్ టు. చూడండి, హ్యావ్ టు, హ్యాస్ టు అనేది ప్రజెంట్ ఫ్యూచర్ గురించి యూజ్ చేస్తాము. అదే గతంలో చేయాల్సి వచ్చింది అంటే చేయాల్సి వచ్చింది. సపోజ్ మీరు ఏదైనా బిల్ కట్టాల్సి వచ్చింది అనుకోండి, కట్టాల్సి వచ్చింది. నేను బిల్ కట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు పే ద బిల్. నేను బిల్ కట్టాల్సి వచ్చింది. గతంలో జరిగిపోయింది కదా. హ్యావ్ టు, హ్యాస్ టు యూజ్ చేయకూడదు. గతంలో చేయాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, వీటన్నిటికీ హ్యాడ్ టుని యూజ్ చేస్తాం. షీ హ్యాడ్ టు గో టు ఏదో ఒకటి, గుంటూరు. ఆమె గుంటూరుకి వెళ్ళాల్సి వచ్చింది. నేను నిన్న ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనుకో, ఐ హ్యావ్ టు అని యూజ్ చేయకూడదు. వెళ్ళాల్సి వచ్చింది అంటే అయిపోయింది. ఐ హ్యాడ్ టు అని యూజ్ చేయాలి. ఐ హ్యాడ్ టు గో టు గుంటూరు. నేను గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది. మా బాస్ ఫోన్ చేసి నువ్వు గుంటూరు వెళ్ళాలి అన్నాడు, అందుకని నేను గుంటూరు వెళ్ళాను. కాబట్టి గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది. ఐ వెంట్ టు గుంటూరు అంటే నేను గుంటూరు వెళ్ళాను. వెళ్ళాల్సి వచ్చింది అని అంటే ఐ హ్యాడ్ టు గో టు గుంటూరు. వెళ్ళాల్సి వచ్చింది. అదే వెళ్ళాల్సి రాలేదు అని అంటే దానికి ఏం యూజ్ చేస్తాం? చూడండి, సబ్జెక్ట్తో పాటు డిడ్ యూజ్ చేస్తాం గతంలో. కాబట్టి ఐ డిడ్ నాట్, లేకపోతే డిడింట్. ఐ డిడింట్ హ్యాడ్ యూజ్ చేస్తామా? కాదు, డిడ్ యూజ్ చేశాక వెర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. కాబట్టి ఐ డిడింట్ హ్యావ్ టు గో టు గుంటూరు. నేను గుంటూరు వెళ్ళాల్సి రాలేదు అంటే ఒకటి చేయాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు, చేయాల్సి రాలేదు అంటే డిడింట్ హ్యావ్ టు. ఓకేనా? నేను అతన్ని కలవాల్సి రాలేదు. ఐ డిడింట్ హ్యావ్ టు మీట్ హిమ్. నేను అతన్ని కలవాల్సి రాలేదు. సో నేను ఇంకోటి చెప్తాను చూడండి. అదే ఏదన్నా ఈ పని నువ్వు చేయాల్సి వచ్చిందా అని అడగాలనుకోండి ఎవరన్నా,
ఈ పని నువ్వు చేయాల్సి వచ్చిందా అని, అదేమవుతుంది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అప్పుడు ఎలా యూజ్ చేస్తాం? డిడ్ షీ హ్యావ్ టు డూ దిస్? ఆమె ఆ పని చేయాల్సి వచ్చిందా? ఆమె అది చేయాల్సి వచ్చిందా? ఆమె ఇది చేయాల్సి వచ్చిందా? డిడ్ షీ హ్యావ్ టు డూ దిస్? ఆమె ఇది చేయాల్సి వచ్చిందా? లేకపోతే డిడ్ దే హ్యావ్ టు మీట్ యూ? వాళ్ళు నిన్ను కలవాల్సి వచ్చిందా? అంటే ఏం చేశాను, జస్ట్ హెల్పింగ్ వెర్బ్ని ముందుకు పెట్టేస్తాం మనం ఇంట్రాగేటివ్ క్వశ్చన్ రాయాలంటే. ఇవి ఆల్రెడీ నేను టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో చెప్పాను కాబట్టి మీరు ఏం లేదు, ఇంకా నేను అందుకే ఈ ఫార్మేషన్ అయితే చెప్పట్లేదు. మీరు ముందుకు పెడితే ఏమైపోతుంది, ఒకటేమో ఐ హ్యాడ్ టు గో టు గుంటూరు, నేను గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది, జరిగిపోయింది, అది చేయాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది అన్నాను. అదే నేను గుంటూరు వెళ్ళాల్సి వచ్చిందా అంటే డిడ్ ఐ హ్యావ్ టు గో టు గుంటూరు, నేను గుంటూరుకి వెళ్ళాల్సి వచ్చిందా, డిడ్ యూస్ చేస్తాం. అర్థమైందా? చూడండి, హ్యావ్ టు అనేది మెయిన్ వెర్బ్. అదే ప్యాసివ్లో ఏమవుతుంది, ప్యాసివ్ కూడా చెప్తాను చూడండి. దీనిదే ఐ హ్యాడ్ టు గో టు గుంటూరు అనేది మాత్రం మనం ప్యాసివ్లో చెప్పలేం, ఎందుకంటే గో టు గుంటూరులో ఆబ్జెక్ట్ ఏం లేదు. దాని బదులు దీన్ని చెప్తాను చూడండి. ఇక్కడ ఏం రాశాను, ఆగండి, దీని ముందు అజెక్టివ్ సెంటెన్స్లో రాస్తాను. షీ హ్యాడ్ టు డూ దిస్, ఆమె ఈ పని ఇది చేయాల్సి వచ్చింది, పని కాదు దిస్ అంటే ఇది చేయాల్సి వచ్చింది, ఇది చెయ్యబడాల్సి వచ్చింది అంటే దిస్ వర్క్ ఆర్ సంథింగ్, దిస్ వర్క్ హ్యాడ్ టు బీ డన్ బై హర్, దిస్ వర్క్ హ్యాడ్ టు బీ డన్. చూసారా, హ్యాడ్ టు బీ, అక్కడేమో హ్యావ్ టు బీ హ్యాస్ టు బీ వచ్చింది, ఇక్కడేమొస్తుంది హ్యాడ్ టు బీ, దిస్ వర్క్ హ్యాడ్ టు బీ డన్. ఓకేనా?